ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్న విషయం తెలిసిందే. జూన్ 26 నుండి 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి దీక్షను నిర్వహించనున్నారు. ఇక దీంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో వారాహి దీక్ష అంటే ఏమిటి, అసలు ఎందుకు చేస్తారు, చేయటం వల్ల కలిగే ఫలితాలేమిటి వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వారాహి దీక్ష అంటే వారాహి అమ్మవారిని ఉపాసించటం. మన పురాణాల ప్రకారం దుర్గాదేవి అవతారాలని సప్తమాతృకలుగా చెప్తారు. ఆమె 7 ప్రతిరూపాలను సప్తమాతృకలు అంటారు. దుర్గాదేవి అవతరించిన సప్తమాతృకలలో ఒకరు వారాహి అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు, అంధకాసురుడు, శంభుని శంభు వంటి పలువురు రాక్షసులను సంహరించటంలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంటుంది. లలితా పరమేశ్వరీదేవి సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని చెబుతారు. వారాహి అమ్మవారు వరాహ రూపంలో ఉన్న ముఖంతో 8 చేతులతో దర్శనమిస్తారు. అమ్మవారి 8 చేతులలోనూ శంఖువు, చక్రం, నాగలి, పాశం వంటి అనేక ఆయుధాలు దర్శనమిస్తాయి. ఇక వారాహి అమ్మవారు దున్నపోతు, సింహం, పాము, గుర్రం వంటి వాహనాల మీద సంచరిస్తారని పురాణాలలో తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో అసలు వారాహి అమ్మవారి ప్రస్తావనను తీసుకువచ్చి వారాహి అమ్మవారి విశేషాలను అందరూ తెలుసుకునేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణే. ఇక వారాహి అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే శత్రువులను జయించటానికి, జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవటానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారు. అమ్మవారిని పూజించిన వారికి శత్రుభయం ఉండదని చెబుతారు. అంతేకాదు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాల నుండి మన మనసును కంట్రోల్ చేసుకోవటానికి కూడా వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం చివరలో, ఆషాఢమాసం మొదట్లో వారాహి అమ్మవారి దీక్షను చేపడతారు. వారాహి దీక్షలో భాగంగా అమ్మవారిని పూజించటానికి ప్రతిరోజు ఉదయాన్నే తలస్నానం చేసి 2 పూటలా అమ్మవారిని పూజ చేసుకుంటూ సాత్విక ఆహారం తీసుకుని నేలపై పడుకుని అమ్మవారి స్తోత్ర పఠనం చేస్తూ వారాహి దీక్షను ఆచరిస్తారు. సాధారణంగా వారాహి దీక్షను 9 రోజులైనా 11 రోజులైనా చేయవచ్చు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ పాలనకు ఎటువంటి అవాంతరాలు రాకూడదని 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ తాను తిరిగే ప్రచార వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టుకున్నారు. అన్ని సమస్యలను వారాహి అమ్మవారు పరిష్కరించి తిరుగులేని విజయాలను ఇస్తారని ఆయన వారాహి దీక్ష చేస్తున్నారు.